ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నవగ్రహాలకు సంబంధించిన దోషాలు, వాటికి సంబంధించిన తాంత్రిక పరిహారాలు, వీటి గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. అంటే లక్షలు ఖర్చు పెట్టి దోష పరిహారాలు చేసుకోలేని వారు తేలికగా ఏ గ్రహానికి ఎటువంటి దోషం ఉంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అలాగే ముఖ్యంగా ఈ నవగ్రహాలకు సంబంధించినంత వరకు మన పూర్వీకులు మనకి గ్రహస్థితులు బట్టి దశలు, అంతర్దిశలు, విదశలు, సూక్ష్మదశల్లో ఉన్న వాటికి, అలాగే ముఖ్యంగా తాంత్రికమైన పద్ధతి అంటే ఏంటంటే అనుభవ సిద్ధంగా కొన్ని పరిహారాలు తాంత్రిక గ్రంథాల్లో ఉన్నవి. అందుట్లో లాల్ కితాబ్ కావచ్చు, రావణ సహిత కావచ్చు, పురాణాల్లోనూ నోములు వ్రతాల్లో కూడా గ్రహాలకు సంబంధించిన స్థితి బాగోనప్పుడు ఎటువంటి పరిహారాలు చేయాలో వాటిలో కూడా వివరణ ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తాయి. ఎప్పుడు పనిచేస్తాయి? నమ్మికతో, విశ్వాసంతో మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు. ఈరోజు వీడియోలో ఎవరైతే జాతకులు మాకు జాతకం తెలుసండి, మా జాతకంలో పలానా దశ నడుస్తుంది, దశారాధుడు బాగోలేదు, విదశల్లో బాగోలేదు, ఇలా రాహువు, కేతువు, శని, కుజుడు, ఇలా పాపగ్రహాలు బాగోలేదు, పుణ్యగ్రహాలైన సూర్యుడు, చంద్రుడు, గురుడు కూడా బాగోలేదు, దశల్లో మాకు ఇబ్బంది కలుగుతున్నాయి అనేవారు ఖచ్చితంగా ఈ తాంత్రిక పరిహారాలని ప్రయత్నించేయండి. నేను ఇది కొంచెం లెంతీ వీడియోనే, మీకు వన్ బై వన్ వివరిస్తాను. దశలు, అంతర్దశల్లో కూడా చెప్తాను. ఇది రూపాయి ఖర్చు పెట్టేది కాదు, సొంతగా చేసుకునేది. ఇది మీకు యూట్యూబ్లో, అంటే మనం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి లేదంటే గుడికి వెళ్ళి పరిహారాలు చేసుకునే వాటితో పాటు వీటికి సంబంధించినవి చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ముందుగా మనం సూర్యుడి గురించి తెలుసుకుందాం. జాతకంలో సూర్యుడి దోషం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ వీడియోని మీరు ఎవరైతే చూస్తున్నారో మీకు నేను చెప్పబోయే కనుక సమస్యలు మీకు దోషాల్లో ఉంటే ఆ దోషంతో మీరు బాధపడుతున్నారు, ఆ గ్రహం యొక్క ప్రభావం మీ మీద ఉందని అర్థం. ఇప్పుడు ఫస్ట్గా నవగ్రహాల్లో సూర్యుడు గురించి మనం తెలుసుకుందాం, దాని పరిహారాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రుల యొక్క జీవితాన్ని మార్చగలిగిన వారు అవుతారు. ఈ 9 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు దశలు, అంతర్దశలో ఉన్న వాటికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలా చేసుకుంటే బయటపడతారో మీరు తెలుసుకోండి. ముందుగా సూర్యగ్రహం దోషంగా ఉన్నప్పుడు కలిగే బాధలు చెప్తాను మీకు నేను. రవి సరిగా లేకపోతే ఎవరికైనా సరే అనేక ఇబ్బందులు కలగజేస్తాడు. అన్ని రకాలుగా, అంటే ఒక రకమని కాదు, అనేక రకాల ఇబ్బందులు. ముందు తండ్రితో విరోధాన్ని కలగజేస్తాడు. మూడవది ఉద్యోగస్తులకి తరచూ బదిలీలు అవుతుంటే, గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ సూర్యుడు జాతకరీత్యా బాగోనప్పుడు ఉద్యోగాలలో చేసే పనుల్లో ఎప్పుడు మారుతూ ఉంటారని అర్థం. నాలుగోది అది వ్యాపారస్తులైతే వ్యాపారస్తులపైన దాడులు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ట్యాక్స్ కట్టలేదని, లేకపోతే మెటీరియల్ సరిగా లేదని, ఇలా రకరకాల విషయాలతో దాడులు జరుగుతాయి. ఐదవది రాజకీయ నాయకులు అనుకోండి. రాజకీయ నాయకుల్లో సూర్యుడు బాగోనప్పుడు పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది, లేదా ఎన్నికల్లో పరాజయాలు పాలవుతారు. ఆరవది అన్నీ ఉంటాయి కానీ అస్థిరత్వంతో బాధపడుతూ ఉంటారు. ఏడవది పాండిత్యం ఉన్నప్పటికీ కూడా తక్కువగా చూడబడతారు. అంటే జాతకం చెప్పేవారు చాలామంది పండితులు ఉంటారు, వాక్సిద్ధి ఉంటుంది, అన్నీ ఉంటాయి, అది కూడా గమనించాలని చెప్పాలి. అలాగే ఎనిమిదవది కుట్రలు, వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలు, ఇలాంటి వాటిని జరిగాయి అనుకోండి, ఖచ్చితంగా సూర్యుడి దోషం ఉన్నట్టు లెక్క. అలాగే వ్యవసాయదారులకైతే వ్యవసాయం ద్వారా నష్టం, సరిగ్గా పండకపోవడం అనేది జరుగుతుంది. జాతకంలో సూర్యుడు బాగోలేదని అర్థం. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉద్యోగుల్లో ఉన్నవారికి పైనున్న అధికారులతో, అంటే అధికారులతో గొడవలు, పేచీలు, విరోధాలు కలగజేస్తాడు మీ పైనున్న అధికారులతో.
అలాగే శారీరకంగా, మానసికంగా దైవశక్తులు సన్నగిల్లే విధంగా చేస్తాడు. చాలామందికి నైరస్యం వచ్చేస్తుంది. దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయే వాళ్ళు కూడా, దేవుడు లేడు అనేవారు కూడా సూర్యుడి యొక్క ప్రభావం బాగోలేదని అర్థం. ఇప్పుడు సూర్యగ్రహణం అంటే ఈ సూర్యుడి వల్ల వచ్చే వ్యాధులు ఎలాంటివో తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క గ్రహం గురించి చెప్తాను, ఎందుకంటే బాగా లెంత్ అయిపోతాయి కాబట్టి చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ దోషాలు తెలుసుకున్న తర్వాతే వాటి పరిహారాలు చెప్తాను. అంటే ఏదో సరదాగా చెప్పేస్తే ఇది మీకు ఎటువంటి ప్రయోజనాన్ని కలగచేయదు. ఇది ఎంతమంది మిత్రులకు షేర్ చేయగలుగుతారో వాళ్ళ జీవితాలను నష్టాలు ఖర్చు లేకుండా, ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లకుండా, ఊరికి ఖర్చు పెట్టకుండా కూడా చేసుకోవాలి. ఇది శాస్త్రంలో. ఇప్పుడు సూర్యగ్రహం కనుక ఇబ్బంది అంటే మనకి ముందుగా ఉన్నప్పుడు కలిగే వ్యాధులు అంటే చెప్తా మీకు. ఈ సూర్యుడు అనేవాడు ఉష్ణతత్వానికి సంబంధించిన గ్రహంగా చెప్పచ్చు. ముఖ్యంగా జ్వరాలలో టైఫాయిడ్, మలేరియా ఇలాంటి జ్వరాలు రావడానికి రవి జాతకంలో సరిగా లేనప్పుడే జరుగుతాయి. మూడవది, దీర్ఘకాలికంగా జీర్ణకోశ సంబంధ వ్యాధులు రవి కారణంగా వస్తాయి. అంటే జీర్ణకోశం అంటే అన్నవాహిక సంబంధించి మన పొట్టకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు రవి బాగోకపోతేనే వస్తాయి. నాలుగవది, కళ్ళకు సంబంధించిన కళ్ళకలకలు, కళ్ళల్లో పువ్వులు, కంటి కురుపులు, అలాగే కంటిలో కండ పెరగటం, మెల్లకన్ను, కళ్ళల్లో ఎర్రటి జీరలు మొదలగు ఇలాంటివి అన్నీ కూడా రవి బాగోనప్పుడే వస్తాయి. అంటే కళ్ళల్లో మీకు ఎర్రజీరలు బాగా ఉన్నాయంటే మీ జాతకంలో రవి బలహీనుడనే అర్థం. మీరు జాతకం పరిశీలించుకోకపోయినా ఇలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటే 9 గ్రహాలకి మీకు అర్థమైపోద్ది. కాబట్టి ఇవన్నీ కూడా, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా రవి కారణం వల్లే వస్తాయి. అలాగే ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు అంటే వాల్స్ కావచ్చు, గుండె దడ కావచ్చు, వీక్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా రవి బాగోకపోయినప్పుడే వస్తాయి. జాతకరీత్యా రవిగ్రహం బాగోనప్పుడే, అంటే సూర్యుడు బాగోనప్పుడు. అలాగే ముఖ్యంగా రవి శనితో కలిసి ఉంటే బీపీ వస్తుంది. బీపీ ఎలా వస్తుందిరా బాబు అంటే రవి శని ఇద్దరు కలిసి ఉన్న బీపీ అనేది వస్తుందని అర్థం. అలాగే రవి గురుడు కలిసి ఉంటే హై బీపీ వస్తుంది. అంటే సూర్యుడు గురుడు కనుక కలిసి ఉండి నీచంగా ఉండుంటే ఖచ్చితంగా హై బీపీ వస్తుంది. అలాగే కుజుడు బుధుడు కలిసి ఉంటే, అంటే ఈ జాతకంలో కుజుడు బుధుడు రవితో కలిసి స్థితి బాగోలేకపోతే మెదడువాపు, పిచ్చి, ఉన్మాదం, మెదడులో గడ్డలు, అలాగే క్యాన్సరు, పక్షవాతం, మాట పడిపోవడం వంటివి కూడా ఈ రవి అంటే రవి బాగోనప్పుడే వస్తాయి. అంటే కుజుడు బుధుడితో కలిసి ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. మీ జాతక చక్రం తెలిసిపోయినా మీకు ఇలాంటి సందర్భాలు ఏర్పడుతున్నాయంటే ఖచ్చితంగా మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారని అర్థం. అలాగే రవి బాగోకపోవడం అనేది ఇంకా బాధలు ఏంటో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు వ్యాధులు తెలుసుకున్నాం, ఇప్పుడు బాధలు, ఎలాంటి బాధలు కలగజేస్తాడు. రవి సరిగా లేకపోతే అనేక ఇబ్బందులు కలగజేస్తాడు. ముఖ్యంగా తండ్రితో విరోధాన్ని కలగజేస్తాడు. అంటే మనం చాలామందికి ఏంటంటే మా తండ్రితో గొడవలు అవుతున్నాయండి, ఆస్తి తగాదాలు అవుతున్నాయి, మా తండ్రి మాకేం పంచడం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంతకుముందు ఫస్ట్ కూడా మనం ఈ బాధల గురించి ఫస్టే తెలుసుకున్నాం. అంటే రవి కలిగే బాధలు ఏంటో మనం ముందే తెలుసుకున్నాం. అందులో తండ్రి నుంచి వచ్చే గొడవలు కూడా దానివల్లే వస్తాయని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు వ్యాధుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఏ వ్యాధి వస్తుంది ఏంటని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దోష నివారణకి ఎటువంటి తాంత్రిక పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఈ పరిహారాలు చేయటం వల్ల పూర్తిగా నివారణ జరుగుతుందా అంటే జరగచ్చు. భగవత్ నామంతోనే జరుగుతాయి. ఒకవేళ ఆ పూర్తిగా తొలగకపోయినా తీవ్ర పరిణామాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మనం వైదికం అంటే గుడిలో చేసుకునే పూజలు, తాంత్రిక క్రియలు అంటే హోమాలు, యంత్రాలు అంటే నవగ్రహ యంత్రాలు ధరించడం, మంత్ర జపాలు చేయించుకోవడం, అంటే మనకి ఏదైనా ఇంట్లో స్తోత్ర పఠనం చేయించుకోవడం, మనం పఠనం చేయడం, దానాలు ధర్మాలు చేయటం, ఇవన్నీ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నవే. ఇప్పుడు మనం
ఇందులో ఎలాంటి పరిహారాలు చేస్తే ఫలితాలు కలుగుతాయి చెప్తాను. మనకెందుకంటే ఈ సూర్యగ్రహానికి అధిదేవుడు అగ్నిదేవుడు. మామూలుగా ఇక్కడ మనం సూర్యుడు అగ్ని వేరువేరుగా శాస్త్రం చెప్తుంది కాబట్టి కొంతమంది ఏంటంటే డౌట్ ఉంటుంది. అలాగే ప్రత్యాది దేవత వచ్చేసి రుద్రుడు. వీరిద్దరితో కలిసి రవిగ్రహానికి అంటే వైదికంగా కానీ లేదా తాంత్రిక సంప్రదాయంలో కానీ మీరు జపాలు హోమాలు చేయించుకుంటే నివారణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది కొంచెం ఖరీదైన విషయం. అలాగే ఇప్పుడు రెండో పాయింట్ చెప్తాను. సూర్యగ్రహానికి అధిష్టాన దేవత మనకి శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణ మంత్రం అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని కానీ, అలాగే భాగవతంలో అంటే 6వ దాంట్లో 6వ స్కందంలో గల నారాయణ కవచాన్ని కానీ, అంటే భాగవతంలో ఉన్నదాన్ని నారాయణ కవచ పుస్తకం దొరికిన చదువుకోవచ్చు. అంటే అష్టాక్షరి మంత్రాన్ని కానీ, మామూలుగా నారాయణ కవచాన్ని కానీ, అలాగే పురుష సూక్తాన్ని కానీ ప్రతిదినం చదువుకోవడం వల్ల పఠించడం వల్ల మీకు రాహుగ్రహ దోషాలు పీడలు తొలగిపోతాయి. పెద్దవి చేయలేకపోయినా స్తోత్రం ద్వారా కూడా నామం ద్వారా కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి, భయపడకండి, ఏమీ జరగదు, అంతా మన మంచిగా జరుగుద్ది. అలాగే ఇప్పుడు మూడవది ఏంటంటే సూర్యగ్రహానికి అంతరిక్ష దేవత మాతాంగీదేవి. దశమహావిద్యల్లో ప్రతిరోజు మనం అంటే దేవి గురించి మనం వింటూ ఉంటాం. మాతాంగి స్తోత్రాన్ని కానీ హృదయాన్ని కానీ కవచాన్ని కానీ, అమ్మవారి హృదయాన్ని స్తోత్రాన్ని కవచాన్ని ఈ మూడిట్లో ప్రతిరోజు జపించేవారు ఎవరైనా ఉంటే వారికి రవిగ్రహ దోషాలు పీడలు నివారింపబడతాయని శాస్త్రం చెప్తుంది. అలాగే ఇప్పుడు ధారణ విషయంలో అంటే మనం ఏం ధరిస్తే ఒకవేళ ఈ దోషం పోతుంది. దశమిక రుద్రాక్ష అంటే 10 ముఖాల కలిగిన రుద్రాక్షని విధి విధానంగా పూజించి మీరు ధరించడం వల్ల రవిగ్రహం ద్వారా వచ్చే బాధలు రోగాలు అన్నీ అనర్థాలన్నీ కూడా మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే సూర్యగ్రహం మామూలుగా దోషకారకమైనప్పుడు అంటే ఏదైతే మీకు ఇబ్బంది పడుతున్నామో ఒక రాగి బిళ్ళ తీసుకొని గుండ్రంగా దాన్ని అంటే గుండ్రంగా ఉన్న బిళ్ళలు కూడా దొరుకుతాయి. ఒకవేళ రాగిదాన్ని తీసుకొని మనం కంసాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే గోల్డ్ స్మిత్ అంటాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని రౌండ్గా చేయించి లేదా మనకు రౌండ్గా దొరికే బిళ్ళలైనా సరే ఎక్కడైనా సరే పారుతున్న నీళ్ళు అంటే కాలువ కానీ నది కానీ ఇలాంటి వాటిల్లో వేయటం వల్ల కూడా ఈ నివారణ జరుగుతుంది. ఈ విధంగా వరుసగా 43 రోజులు చేయాలి. ఇలా చేశారా ఖచ్చితంగా మీకు సూర్యగ్రహ దోషం అనేది తొలగి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఇంకా మనం ఇందులో ఉపవాసం గురించి కూడా తెలుసుకుందాం. అంటే మొత్తం మీకు A to Z చెప్పేస్తాను. అంటే మీరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి చేయించుకోలేనివి కూడా మీకు అన్నీ ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడు ఉపవాస నియమం ఏంటంటే ఎవరైనా సరే ఇది చేయొచ్చు. ఇది శుక్లపక్ష ప్రథమ రవివారం అంటే ఆదివారం నాడు, శుక్లపక్షం మొదటి ఆదివారం నాడు ప్రారంభించి 12 కానీ లేదా 30 రోజులు చేయాలి. అంటే 30 అంటే రోజులు కాదు, ఆదివారం 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 అలా చేయాలి. 30 ఆదివారాలు కానీ లేదా 12 ఆదివారాలు కానీ చేయాలి. ఆదివారం రోజున సూర్యోదయం వేళ అంటే కరెక్ట్గా సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యుడికి నమస్కారం చేసే స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత చేయాలి. నమస్కారం చేసుకున్న తర్వాత అర్ఘ్యం ఇచ్చి సూర్యాస్త సమయం వరకు ఉపవాసం ఉండాలి. అంటే సూర్యుడు సాయంత్రం వరకు కూడా ఒక పూట ఉపవాసం. అప్పుడు పాలు పళ్ళు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే కలికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి కూడా. రోజంతా మీరు సూర్యగ్రహ మంత్రాన్ని అంటే తాంత్రిక మంత్రాన్ని కనీసం 11 మాలలు అంటే ఒక 108 పూసలు ఉన్న రుద్రాక్షమాల కానీ లేదా మీకు స్ఫటికమాల కానీ మీరు తీసుకోవచ్చు. తులసి మాలతో కూడా మీరు జపం చేయొచ్చు. ఇది 11 మాలలు జపం చేయాలి. అలాగే సూర్యాస్త సమయం అయిపోయిన తర్వాత గోధుమలతో చేసిన చపాతీల్ని హల్వాని ఉప్పు లేకుండా తినాలి. అంటే చపాతీ చేసినా దాంట్లో ఉప్పు వేయకూడదు, హల్వా చేసినా ఉప్పు వేయకూడదు, అంటే ఉప్పు లేకుండా తినాలి. ఇది ఉపవాస నియమం.
మీకు ఇలా ఉపవాసం చేస్తే సూర్యగ్రహ బాధలు తొలగిపోతాయి. ఇప్పుడు మనం స్నానం గురించి తెలుసుకుందాం. అంటే సూర్యగ్రహణం అంటే సూర్యుడు బాగోనప్పుడు ఎటువంటి స్నానం చేయాలి అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఏది అవకాశం ఉంటే అది చేయండి. ఒక్కొక్కటి ఉపవాసం, పూజలు, మంత్రము, శ్లోకాలు, ఎందుట్లో ఏదో ఒక్కటి చేసినా ఓపిక ఉంటే అన్ని చేసిన పర్వాలా, ఫలితం ఉంటుంది. ఇప్పుడు స్నానం గురించి తెలుసుకుందాం. ఆదివారం నాడు ఎర్ర మంజిష్ట, ఎర్ర చందనం, కుంకుమ పువ్వు ఇవన్నీ రాగి బిందుడి నీళ్ళు అంటే ఒక 15 లీటర్లు కాపర్ బిందులో నీళ్లు తీసుకొని కలిపి సూర్య స్తోత్రం అంటే సూర్యుడి యొక్క స్తోత్రాన్ని జపించి మంత్ర జపం అంటే మామూలుగా నాకు స్తోత్రం చదువుకోవడం రాదనుకుంటే సూర్యుడి యొక్క మంత్రాన్ని జపించి అంటే దాన్ని అభిమంత్రించడం కోసం చేసుకోవాలి. మీరు కరెక్ట్గా సూర్యోదయం అవుతున్న సమయంలో గుండ్రంగా రౌండ్గా ముగ్గు వేసి దర్బలు వేసి, మనకి బయట దర్బలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి. దానిపైన ఎవరైతే గ్రహస్థితి బాగోని వారు ఉన్నారో వారు కూర్చోబెట్టి బ్రాహ్మణుడి యొక్క ఆజ్ఞ పొంది తలస్నానం చేయాలి, అంటే శిరస్నానం అంటాం. ఇలా చేయటం వల్ల రవిగ్రహ సంబంధ దోషాలు, రోగాలు తగ్గుతాయి. ఈ విధంగా ఎన్ని ఆదివారాలు చేయాలి? 6 ఆదివారాలు చేయాలి. ఇప్పుడు రవి దోష నివారణకు ధరించవలసిన మూలిక ఏంటో చెప్తాను. మీరు అర్కమూలం అంటే జిల్లేడు చెట్టు వేరు, అందులో తెల్ల జిల్లేడు చెట్టు వేరు చాలా ఇంపార్టెంట్ మూలిక అని చెప్పాలి. మనం చాలా వీడియోలు చెప్పాం. ఇది పుష్యమి నక్షత్రం, పుష్యమి నక్షత్రం గురువారం కానీ, పుష్యమి నక్షత్రం ఆదివారం నాడు అంటే రవి పుష్యమి నాడు కానీ, గురు పుష్యమి నాడు తెచ్చుకోవచ్చు. అందులో శ్రేష్టం రవి పుష్యమి. ఈ నక్షత్రం రోజున మీరు లేదా కృత్తికా నక్షత్రం ఉన్న రోజు కానీ, అంటే క్యాలెండర్ చూడండి, అది శుక్లపక్షం పూర్వపక్షం ఏదైనా పర్వాలేదు, మీరు కృత్తికా నక్షత్రం ఉన్న రోజున ఈ మూలిక తెచ్చుకోవాలి. దాంతోపాటు సూర్య సూక్తం ఈ మంత్రాన్ని జపించి పూజించి ఎర్రటి దారంతో కట్టి ఎడం చేతి అంటే ఇక్కడ మీరు మణికట్టుకైనా లేకపోతే జబ్బ ఇక్కడైనా సరే చేతికి కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల రవిగ్రహ బాధలు తొలుగుతాయి. ఇది ఒక్కసారి కట్టుకుంటే దశ అంతర్దశల్లో ఇబ్బంది పడుతున్నంతసేపు ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇంకొక చెట్టు వేరు కూడా చెప్తాను. ఆదివారం నాడు మారేడు చెట్టు వేరు తెచ్చుకొని ఎర్రటి దారంతో రవిగ్రహ జపం అంటే మూలమంత్రం కానీ లేకపోతే స్తోత్రం కానీ పారాయణం చేసి కుడి చేతికి కానీ లేదా మెడలో కానీ ధరించవచ్చు, తాబీజులో పెట్టైనా ధరించవచ్చు. ఇలా ధరించినా సరే మీకు రవి యొక్క బాధలు తగ్గుతాయి. ఇప్పుడు ఇక్కడ నియమం ఉంటుంది, ఏ చెట్టు వేరు తెచ్చుకోవాలన్నా ముందు రోజు సంకల్పం చెప్పాలి. నీ చెట్టు దగ్గరికి వెళ్ళి నేను రేపు సేకరిస్తానని చెప్పి కొద్దిగా నీరు పోసి స్వీటు పానకం స్వీట్ అక్కడ నైవేద్యంగా పెట్టడం, ధూపం దీపం పెట్టి సంకల్పం చెప్పుకొని ఇంత మొక్క వేరు మాత్రం తెచ్చుకోవాలి, చెట్టు అంతా పేకూడదు. ఉత్తర దిశలో ఉన్నది కానీ తూర్పు దిశలో ఉన్న వేర్లు అయితే చాలా శ్రేష్టం. మీకు కాంటి పెట్టుకునే వాళ్ళు చాలామంది కెంపు పెట్టుకుంటారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దానికన్నా అద్భుతంగా పనిచేస్తుంది. శాస్త్రంలో చెట్టు వేరుని రత్నము అని సంస్కృతంలో అర్థం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి, తెలియకపోతే కామ్గా ఉండండి. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది వాగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మనకి రత్నము అనగా చెట్టు వేరు అని శాస్త్రంలో ఉంది, మన పెద్దలు చెప్పింది అదే. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ధరించవచ్చు, ఓపిక కూడా 2 ధరించవచ్చు రవిగ్రహం బాగున్నప్పుడు. అలాగే ఈ 2 మూలికలు విధి విధానంగా తెచ్చుకోండి. నేను చెప్పాను కదా, తెచ్చుకోవడం, తర్వాత నమస్కారం చేసుకోవడం, 2వ రోజు వెళ్ళటం, సేమ్ అదే ప్రాసెస్. నీళ్ళు పోయటం, వేరు తీసుకున్న తర్వాత మళ్ళీ పట్టి పుడ్చడం, సంకల్పం చెప్పుకోవడం, రావటం. ఇప్పుడు దానాలు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మూలిక చెప్పుకున్నాం, ఇప్పుడు ఏ దానాలు చేయాలి అనేది చెప్పుకుందాం. సూర్యుడు క్షత్రియ గ్రహం కాబట్టి క్షత్రియులకు దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే కెంపు, బంగారము, రాగి, గోధుమలు, బెల్లము ఇట్లాంటి వస్తువుల్ని మీరు ఆదివారం పూట దానం చేయడం వల్ల రవిగ్రహ బాధ తొలుగుతుంది. ఇది క్షత్రియులకు చేస్తే చాలా అద్భుతమని శాస్త్రం చెప్తుంది. అలాగే ఆదివారం నాడు సూర్యోదయ సమయంలో మీరు
రాగి పళ్ళెంలో నిండా గోధుమలు పోసి బెల్లము, అంటే మీరు ఇక్కడ ఒక నియమాన్ని పాటించాలి. 6 సంఖ్య గల కొలతలతో, అంటే 6 భాగాలు చేయటం, పోసి బ్రాహ్మణునికి పాదాలు కడిగి సూర్యస్తోత్రం చేసి దానం ఇవ్వటం వల్ల రవిగ్రహ బాధ తొలగిపోతుంది. అంటే అవి చేయలేని వారు ఇదైనా చేయొచ్చు, ఇది ఎవరైనా చేయొచ్చు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. దోష నివారణకి మూలిక గురించి చెప్తున్నాము, స్నానం గురించి చెప్పాము. ఏ ఒక్కటి చేసినా ఫలితం ఉంటుంది, అన్నీ చేస్తే అద్భుతంగానే ఉంటుంది. ఇప్పుడు ఆరాధన గురించి తెలుసుకుందాం. మనకి మాఘశుద్ధ సప్తమి ఆదివారం నాడు విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో ఈ జాతకు అంటే అతిథి కశ్యపులకు జన్మించిన సూర్యభగవానుడు కాబట్టి మనకి తెలుగు అంటే మామూలుగా మీకు ఏంటంటే ఎప్పుడు ఈయన జన్మ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు తెలియాలి. మనం రథసప్తమి అనే పూజ చేస్తూ ఉంటాం. అందరూ కూడా చాలా చాలా నిష్టగా చేస్తారు. ఈ రథసప్తమి నాడు పూజలు చేయడం అనేది స్వామివారికి సంబంధించిందని అర్థం చేసుకోవాలి. అలాగే సూర్యుడిని పూజించాలని చాలామంది అనుకునే వారికి ఏంటంటే రాగి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే మంచిది. అలాగే గోధుమలు, బెల్లంతో వండిన పాయసం నైవేద్యంగా పెట్టాలి. అలాగే గ్రహప్రీతి అంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ స్వామివారికి ఇష్టమైన అంటే గ్రహ అంటున్నాం కాబట్టి ఆయన ప్రీతియార్థం బెల్లంతో కలిపిన అన్నం అంటే బెల్లం పాయసం కూడా సమర్పించడం చాలా మంచిది. అలాగే ఎవరైనా సరే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా స్వామివారికి అన్న పాయసం అంటే చాలా ఇష్టమని పురాణాలు చెప్తున్నాయి. జాతకం మన మామూలుగా ఏంటంటే మన మనుషులకు ఎలాగ ఇష్టమో స్వామివారికి కూడా చాలా అద్భుతంగా పాయసంతో ఇష్టపడతారు అని పురాణం చెప్తుంది. గమ్మత్తుగా అనిపిస్తుంది, కాకపోతే నిజం. అన్న పాయసాన్ని నివేదన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ముఖ్యంగా స్వామివారు సప్తవర్ణాలకు ప్రతీకగా అంటే ఇంద్రధనుసు ప్రతీక ఎలా ఉంటుందో 7 గుర్రాలు ఉంటాయి. ముఖ్యంగా ఈయన శ్రీరామనవమి రోజు సూర్యగ్రహణానికి మనకంటే మామూలుగా స్వామివారి ప్రీతియార్థం చేయబడే ఒక పండగ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మనం శ్రీరామనవమి రాముల వారికి పండగ చేస్తాం కదా, అది సూర్య భగవానుడికి కూడా చాలా ప్రీతిపదమైనదిగా శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా రెండోది ఏంటంటే ఇక్కడ స్వామివారికి ఇష్టమైన ప్రీతికరమైన తిథి జ్యేష్ఠ శుక్ల ద్వాదశి, అంటే సూర్యభగవానుడికి ఆ రోజు చాలా ఇష్టమైంది. కార్తీక శుక్ల సప్తమి స్వామివారికి ఇష్టమైంది. సూర్యుడికి ఆదివారం నాడు వ్రతం చేయడం, వివిధ రకాల స్తోత్రాలు చేయడం, ఆదివారం చేయడం చాలా మంచిది. ఎవరైతే జాతకంలో సూర్యగ్రహం బాగోనప్పుడు ఆదివారం నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే మానేయండి, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీరు ఆ రోజు మిగతా రోజులు చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఆదిత్య హృదయాన్ని లేదా సూర్యాష్టకాన్ని, సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామావళిని కానీ, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయటం కానీ, పురాణం చదివేవారు ఎవరైనా సరే హరివంశ పురాణం ఇది పారాయణ చేసినా కానీ, దాంతోపాటు గాయత్రి మంత్రాన్ని అంటే ఎవరైతే గాయత్రి మంత్రం తీసుకుంటారో వారు ఖచ్చితంగా గాయత్రి మంత్ర ఉపాసన చేసిన, దీక్ష చేసిన, జపం చేసిన సూర్యుడికి ప్రీతి కలిగి ప్రతిరోజు సూర్యుడికి చేసే నమస్కారం, పూజ ఇలాంటివి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. అలాగే త్రిసంధ్యల్లో అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం కూడా మనం ఈ పూజ ఆయనకి స్తోత్రం కానీ పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇది కొంచెం బ్రాహ్మణోత్తములు ఎవరైనా జాతకం బాగిన వారు ఇది గుళ్ళో ఉండి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రవిదశ అంతర్దశలో కలిగే దుష్ప్రభావాలు, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఈ వీడియోలో చెప్తాను. ఒకటి, రవిదశ 6 సంవత్సరాలు. రవిదశలో అంటే రవి భుక్తి 3 నెలల 18 రోజులు ఉంటుంది. ఈ సమయంలో అగ్ని ప్రమాదాలు,
స్త్రీలకు అబార్షన్స్ అవ్వడం, బంధువులతో విరోధం, ఎడమ చెవికి వ్యాధి రావడం, తలకు దెబ్బ తగలడం, కిడ్నీ వ్యాధి ప్రారంభమయ్యే అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి. అంటే బాగోనప్పుడు పరిహారం ఏం చేయాలయ్యా ఇలా ఉంటే? శివుడికి ఆదివారం నాడు అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చించాలి. ఎంత సింపుల్ చూడండి. ఇలాంటన్నిటికీ ఆదివారం నాడు శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పిస్తే అలా వెళ్ళిపోతాయి. ఇది ఖర్చు లేని ఉపాయం, చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పుడు రెండోది, రవిదశలో చంద్రభక్తి 6 నెలలు ఉంటుంది. ఇది మంచి కాలంగానే చెప్పాలి. సంతోషము, ప్రభుత్వ అనుకూలము, ఆగిన వివాహాలు జరగటము, వృత్తిలో లాభాలు, అలాగే వాహనము, గృహము, ధాన్య వృద్ధి ఇలాంటివి కూడా జరుగుతాయి. కుడి కంటికి వచ్చే వ్యాధి తగ్గిపోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ చంద్రుడు సూర్యుల్లో ఉన్నప్పుడు, మిత్రగ్రహంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలే ఉంటాయి. ఆ దశలో కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం రెండో విషయం కూడా గమనించాలి. ఈ పరిహారాలతో పాటు ఇంకా మనం ఇప్పుడు దీంట్లో పరిహారం ఏమన్నా ఉంటుందా అంటే ఉంది. దీంట్లో కూడా ఇష్టదైవ పూజలు చేస్తే ఈ శుభ ఫలితాలు ఇంకా అధికమవుతాయి. పరిహారం కూడా అదే. అంటే మీరు ఈ సమయంలో పూజ చేసిన చేయకపోయిన ఫలితం ఉంటుంది, కానీ మీరు ఇష్టదైవ పూజ చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు రవిదశలో కుజభుక్తి అంటే 4 నెలలు 6 రోజులు ఉంది. అధికంగా నొప్పి కలిగించే వ్యాధులు, తండ్రి కొడుకుల బంధంలో విభేదాలు, అనవసరమైన అంటే ఇక్కడ కొన్ని మనం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే లేనిపోయిన వాటి వల్ల శారీరక బాధలు కలుగుతాయి. శారీరకమైన విషయాల వల్ల చేతిలోనే ఉన్న వస్తువుల్ని దొంగతనం జరగటం, ఇంట్లో వస్తువులు పెట్టి మర్చిపోవడం, దీనివల్ల అనవసరమైన అలసట కలగటం, అంటే మానసిక బాధతో పాటు కోల్పోయే బాధ కలగటం, భూ సంబంధితమైన ఆస్తుల్లో నష్టాలు రావటం కూడా రవిదశలో కుజుడు ఉన్నప్పుడు జరుగుతుంది. అలాగే 4వది రవిదశలో రాహుభుక్తి 10 నెలల 24 రోజులు ఉంటుంది. రాహు శుభ ఫలితాలు లేని కష్టకాలం చెప్పచ్చు. రవితో రాహు ఉన్న, కేతు ఉన్న నష్టం ఎక్కువగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సమయంలో ఎలా ఉంటుందంటే పూర్వీకులు ఆస్తి కొరకు కారాగార వాసం, అంటే కోర్టు కేసులు ఇలాంటివి అవ్వటం, అంటే సహోదరులు ఉన్న ఎవరైతే అన్నదమ్ములు ఉంటారో వాళ్ళకి విపత్తులు రావడం, అంటే ఏదో యాక్సిడెంట్లు కానీ, ఇబ్బందులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కలగడం, పిల్లలకు తల్లిదండ్రుల నుండి దూరంగా వెళ్ళడం, దానివల్ల తల్లిదండ్రులకి శోకం కలగడం, ఆస్తి వివాదాలు, ఉమ్మడి కుటుంబంలో విడిపోవడం, పుత్రనాశనం, విషభయం లాంటి దుష్ఫలితాలు రాహువు ఉన్నప్పుడు జరుగుతాయి. అంటే రవిదశలో పరిహారం ఏం చేయాలయ్యా? ఆదివారం నాడు రాహుకాలంలో ఎరుపు రంగు పువ్వులు, నిమ్మకాయ, అన్నంతో దుర్గాదేవికి పూజించాలి. మళ్ళీ చెప్తాను, ఇది ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే ఆదివారం రాహుకాల సమయంలో ఎరుపు రంగు పువ్వులు, నిమ్మకాయ, అన్నంతో దుర్గాదేవిని పూజించాలి. ఇప్పుడు 5వ పాయింట్ తెలుసుకుందాం. అంటే దశలో విదశల గురించి తెలుసుకుంటున్నాం. రవిదశలో గురుభక్తి 9 నెలల్లో 18 రోజులు. ఇది చాలా శుభమైన కాలంగా చెప్పాలి. ఉన్నత విద్య చదువుకోవడానికి ఆస్కారాలు పడతాయి. ఇతర కళల యందు ఆసక్తి, పిల్లల ద్వారా గౌరవము, మీకున్న విరోధులు బలం తగ్గడం, సంపదలో లాభాలు రావడం, తక్కువ ప్రయత్నంలోనే ఎక్కువ ఫలితాలు, ఎక్కువ లాభాలు రావడం, స్నేహితుల వలన సంతోషం కలగడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ కూడా పరిహారం ఉంది. ఏం చేయాలంటే ఆవుకి ఆకుకూరలు తినిపించాలి. గురువు యొక్క ఆశీర్వాదం పొందడం, తద్వారా ఈ శుభ ఫలితాలు మరింత అద్భుతాన్ని కలగజేస్తాయి. ఇప్పుడు రవిదశలో శనిభక్తి అంటే ఇది కూడా 11 నెలల 12 రోజులు ఉంటుంది. ఈ సమయంలో జాతకుడికి తండ్రికి వైద్య ఖర్చులు, మనోబాధ, మంచి స్నేహితులు శత్రువులు అవ్వటం, అగౌరవం ఏర్పడటం, పదవీ నష్టం, జీవితం మీద విరక్తి కలగటం, ఇది మీకు జరిగింది అంటే రాహు దశలో శని ఉన్నాడని అర్థం. దీనికి పరిహారం ఏంటయ్యా?
ఆదివారం నాడు భైరవుడికి ఎరుపు రంగు పువ్వులతో నిమ్మకాయలతో దండ చేసి ఆవుని దీపం వెలిగించి పూజించాలి. అంగవిహీనులకి దానం చేయడం చాలా అవసరం. అంటే మీరు ఇక్కడ ఇప్పుడు గుర్తుంచుకోండి, గురువుగారు అంగవిహీనులు అంటున్నారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, అంటే అనాథాశ్రమాల్లో కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు దానం చేయొచ్చు. ఇప్పుడు 7వది రవిదశలో బుధభక్తి 10 నెలల 6 రోజులు. ఈ సమయంలో బంధువులతో ద్వేషం ఏర్పడుతుంది, అనారోగ్యం, అనవసరమైన మాటల ద్వారా గొడవలు రావటం, వృత్తి భంగం కలగటం, ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్స్ కాకుండా డిమోషన్స్ లాంటివి, అపాయింట్మెంట్స్ జరగడం, ఇలాంటివి కూడా ఏర్పడతాయి. అలా జరిగింది అంటే మీ జాతకంలో రవిదశలో బుధుడు నడుస్తున్నాడని అర్థం. అలాగే 8వది రవిదశలో కేతు అంతర్దశ, దీని భుక్తి అంటాం. 4 నెలల 6 రోజులు. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, దానివలన మనస్తాపం ఏర్పడటం, ఇల్లు మారటం, పని కూడా మారటం, లాభాలు లేని ప్రయాణాలు చేయటం, బంధువులతో కలహాలు, మనోవేదన, అధిక చెడు ఫలితాలు కలగడానికి అవకాశం ఉందని చెప్పాలి. పరిహారం ఏంటయ్యా? ఆదివారం నాడు గణపతికి గడ్డి పరకలతో, అంటే మనం దుర్వా అంటాం, గరక గడ్డి, ఈ పూజించడం వల్ల, తర్వాత సూర్యుడికి సూర్య నమస్కారం చేయడం వల్ల కూడా మీకు సమస్య తొలగిపోతుంది. చూసారా, చాలా తేలిక. పరిహారం చేయండి చాలు, ఫలితం 100% గ్యారంటీ. ఇప్పుడు రవిదశలో శుక్రభక్తి 12 నెలలు ఉంటుంది. ఇక్కడ ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించకపోవడం కూడా జరగచ్చు కొంతమందికి. అంటే అది శుక్రుడు నీచంగా ఉన్నా అందులో కలిసి రాదు కొంతమందికి. వివాహం కావడం, వీటిల్లో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. అలాంటి వారికి కూడా పెళ్ళి జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే కొత్త ఇంటి కట్టుకోవడం, బంగారం లాంటి ఆభరణాలు కొనుక్కోవడం. అయితే ఇక్కడ కొంచెం కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉన్న వ్యాధులు, శరీరంలో ఉన్న వ్యాధులు కూడా తొలుగుతాయి. శుభ అశుభ ఫలితాలు 2 ఈ సమయంలో కలిసి ఉంటాయి అని చెప్పచ్చు. పరిహారం ఏంటయ్యా? ఆదివారం నాడు మహాలక్ష్మికి ఆవుని దీపం పెట్టి తెలుపు ఎరుపు రంగుల పుష్పాలతో తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి పూజిస్తే ఈ దోషం తొలగిపోతుంది. చూడండి ఎంత తేలికో. మరి ఇక్కడ రత్నాల గురించి కూడా చెప్పుకుందాం. మొత్తం అన్నీ సబ్జెక్ట్ ఇష్యూ మొత్తం రావాలి కాబట్టి అన్నీ చెప్తారు. సూర్యగ్రహ దోషం ఉన్నవాడు ఎవరైనా సరే ధరించాల్సిన రత్నం ఏంటంటే కెంపును ధరించాలి. ఇది కూడా ఈ రత్నాన్ని ఆదివారం రవిహోరలో ధరిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. మీరు గురువుగారు రత్నాలకు బదులుగా వేరు చెప్పారు కదా, వేరు ధరించవచ్చు, తప్పులేదు. వేరు కూడా దీనికన్నా బాగా పనిచేస్తుంది చెప్పచ్చు. ఇది కొంచెం ఖరీదైంది కాబట్టి ఏం ధరించాలో చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి. అలాగే ఈ రత్నధారణ వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అధికారం, పదవి లభిస్తుంది. ముఖ్యంగా శరీరానికి సంబంధించిన ఇబ్బందులు, అంటే స్వస్థత చేకూరుతుంది. రక్తం శుద్ధి అంటే రక్తంలో మలినాలున్నా అవి తొలుగుతాయి. కెంపుల్లో కూడా రకరకాల రత్నాలు ఉంటాయి. కెంపుల్లో కూడా కొన్ని అన్నీ ఒకేలా ఉండవు. రత్నం మంచిది, నాణ్యత ధరించడం అనేది చాలా అవసరం. ఇది కూడా మీరు ధరించాల్సిన సమయం కూడా శుభముహూర్తం. అలాగే జ్యోతిష్య పండితుడిని సంప్రదించి రత్నాన్ని శుద్ధి చేసుకొని ఆ రత్నానికి మంత్రోపచారాలతో పూజ చేసిన తర్వాత మాత్రమే ధరించాలి. దీనికి అంటే రత్నం అంటే మామూలుగా దీని ప్లేస్లో కెంపు చాలా ఖరీదైన రత్నం కాబట్టి దాని ప్రత్యామ్నాయంగా గార్నెట్ స్టోన్ అని ఉంటుంది, దాన్ని ధరించవచ్చు. దాని ప్లేస్లో కూడా మనం రుద్రాక్షలు, చెట్టు వేలు కూడా ధరించవచ్చు. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ధరించవలసిన రుద్రాక్ష గురించి చెప్తాను. అంటే సూర్యగ్రహ దోషం ఉన్నవారు ఎవరైనా సరే అంటే మామూలుగా 12 ముఖాల రుద్రాక్ష లేదా ఏకముఖ రుద్రాక్ష, ఈ రెండింటిని కూడా ధరించవచ్చు. ముఖ్యంగా 12 కంటే కూడా ఏకముఖి ధరించడం వల్ల చాలా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. నియమాలు ఉంటాయి, రుద్రాక్ష నియమాలు, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అది కొంచెం గుర్తుంచుకోవాలి.
ఇది ధరించడం వల్ల సూర్యగ్రహ దోష నివృత్తి కలుగుతుంది. అలాగే దోషాలు కూడా తగ్గిపోతాయి. నిత్య సాధన చేయాలి. రుద్రాక్ష వేసుకున్నప్పుడు మాంసం మద్యం లాంటి సేకరించకూడదు. మంత్రజపం చేసుకోవడం చాలా మంచిది. ఈ రుద్రాక్షని స్త్రీలు కూడా ధరించవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. 12 ముఖాలు 13 ముఖాలు. ఇది ఈ వీడియోలో సూర్యగ్రహానికి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో చంద్రగ్రహానికి సంబంధించిన వీడియో చెప్తాను. ఎందుకంటే చాలా అప్పటికే 35 నిమిషాలు అయిపోయింది. మీకు టూకీగానే చెప్పాను, కానీ ఉన్నది మొత్తం పూర్తి సబ్జెక్ట్ చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, వాట్సాప్ గ్రూపుల్లోనూ చేయండి. నేను 9 గ్రహాల గురించి చెప్తాను. అలాగే వీడియో పైన మీకు ఒక లింక్ వస్తుంది. గ్రహ దోషాలన్నిటి తొలగించుకోవడానికి తాంత్రిక ఉపాయం ఒకటి చెప్పాను, అది ముందే చెప్పాను. అది ఆ లింక్ కూడా ఓపెన్ చేస్తే అన్ని గ్రహాల దోషాలు అలా వెళ్ళిపోతాయి. డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. కాబట్టి మీరు మన పెద్దలు చెప్పిన దాన్ని మీకు నేను పూర్తిగా వివరంగా చెప్తాను. అలాగే నా వీడియోల గురించి చాలామంది అంటే లెంతీ వీడియోలు అనేవారు కొంతమంది, సోది ఎక్కువ ఉందని కొంతమంది. ఇష్టమైన వాళ్ళు చూడండి, కష్టమైన వాళ్ళు మానేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికి కావాలో, ఎవరికి ఆ పరాదేవత నా వాక్ అనుగ్రహం ఉందో వారికి అది లభిస్తుంది. అలాగే జాతకాల గురించి, తాంత్రిక వస్తువుల గురించి కావాలనుకునేవారు మన వెబ్సైట్లో తీసుకోవచ్చు. జాతకం గురించి తెలుసుకోవాలనుకునేవారు మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. 9440593655 నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకున్న సమస్యలకి తెలుసుకోవచ్చు. ఫీజు ఉంటుంది, ఫీజు లేకుండా ఎవరికి చెప్పడం జరగదు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.